హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే శారీస్‌ని అంటే పట్టు శారీస్ ఉంటాయి కదా! పట్టు శారీస్ నార్మల్‌గా మనం ఏం చేస్తాం డ్రై వాష్‌కి ఇచ్చుకుంటాం కదా! అయితే నాకు డ్రై వాష్‌కి ఇచ్చే టైం కూడా లేదు. ప్లస్ కాస్ట్ కూడా ఎక్కువైపోతుంది. ఎన్ని శారీస్ అన్ని డ్రై వాష్‌కి ఇస్తాము అనేసి అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నేను కూడా యూట్యూబ్‌లో చూసే చేశాను. ట్రై చేశాను. వచ్చింది కాబట్టి నేను మళ్ళీ వీడియో తీసి మీకు పెడుతున్నాననమాట. అలాగే ప్రీ ప్లేట్స్ కూడా ఎలా పెట్టుకోవాలంటే, మనం ఏదైనా ఫంక్షన్స్‌కెళ్ళాలంటే అప్పటికప్పుడు హడావిడి లేకుండా ముందుగానే మనం ముందు రోజు ఎలా ప్రీ ప్లేట్స్ పెట్టేసుకొనుంటే శారీ, ఆ రోజు ఈజీ అయిపోతుంది పెట్టుకోవడానికి. అందుకోసమనైతే వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక టబ్‌లో వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని ఫుల్‌గా తీసుకోవాలి. ఫుల్‌గా తీసుకున్న తర్వాత కొంచెం షాంపూ లేదంటే కుంకుడుగాయలు ఉంటాయి కదా! కుంకుడుగాయలు కూడా నానబెట్టుకొని ఆ రసం కూడా పోసుకోవచ్చు. నెక్స్ట్ కొంచెం ఒక 2 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అండ్ మనం వాషింగ్ మిషన్‌కి వాడతాం కదా లిక్విడ్. ఆ లిక్విడ్ కూడా వేసుకోవాలనమాట. లిక్విడ్ కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయిపోవాలి. అసలు ఎక్కడ లేకుండా మొత్తం వాటర్‌లో కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత శారీని ఫుల్‌గా ఓపెన్ చేసి కొంచెం కొంచెంగా నానబెట్టుకోవాలనమాట. నానబెట్టుకొని అంటే ఎక్కువ సేపేం నానబెట్టకూడదు. జస్ట్ 3 మినిట్స్ నానబెట్టుకోవాలి అంతే. ఆ శారీ మొత్తం ఒకే కలర్ కాబట్టి నేను ఒక్కసారే నానబెట్టేస్తున్నాను. మీవి 2 కలర్స్ వచ్చాయంటే సగం ఒకసారి నానబెట్టుకోవాలి. లేదంటే 2 మిక్స్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అందుకోసం నాది ఫస్ట్ అయితే శారీ అయిపోయింది. శారీ అయిపోయిన తర్వాత బ్లౌజ్ అంటే బాగా వర్క్ ఉంటుంది కదా! మగ్గం వర్క్ అదేం పాడైపోకుండా నెక్స్ట్ చెమటది కూడా స్మెల్ పోవాలి కదా! అందుకోసమని బ్లౌజ్‌ని రివర్స్ చేసి నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టుకొని అప్పుడు అది కూడా ఎక్కువ సేపు ఉండకూడదు. ఒక 1 మినిట్, 2 మినిట్స్ ఉంచేసి తీసేసుకోవాలి అంతే. మీరైతే ఇక్కడొచ్చేసి ఎటువంటి సోప్స్ కానీ, నెక్స్ట్ బ్రష్ ఉంటుంది గదా! మురికది ఏమన్నా మరకలయి పడినా మురికది ఉంటుంది గదా! దానికోసం అది బ్రష్ అయితే ఏం పెట్టకూడదు. పెడితే మళ్ళీ శారీ పాడైపోతుంది. జస్ట్ నెయిల్ తీసేయడం వరకే. మళ్ళీ తీసిన తర్వాత మళ్ళీ టబ్‌లో ఫుల్‌గా వాటర్ నింపుకొని మళ్ళీ కంఫర్ట్ ఉంటుంది కదా! కంఫర్ట్ ఏసుకోవాలి. కంఫర్ట్ ఏసుకొని జస్ట్ నెయిల్ తీసేసి పిండకూడదు అసల. పిండకుండా అలా వేసేయాలి. అలా వేసేస్తే వాటర్ అంతా మీకు పోతుంది కదా! వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆరబెట్టుకోవాలనమాట. అంటే ఆరబెట్టుకోవడం కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మడత పెట్టేసి ఒకదాని మీద ఒక పొర ఏసేస్తారు కదా! అలా ఏయకూడదు. జస్ట్ పల్చగా ఒకే లైన్‌లో ఏసుకోవాలనమాట. ఒకే లైన్‌లో ఏసుకుంటే ఈజీగా ఆరిపోతుంది. నెక్స్ట్ ముడతలుగా రాకుండా ఉంటుందనమాట. ఇదిగోండి శారీ అయితే నేను తీస్తాను కదా! శారీ అయిపోయిన తర్వాత బ్లౌజ్ కూడా తీసేస్తున్నాను. అంటే ఎక్కువ సేపు ఉంచలేదు. జస్ట్ ఆ శారీ నెయిల్ తీసేంత వరకు మాత్రమే నీటిలో పెట్టాను. సేమ్ అదే వాటర్‌లో మళ్ళీ బ్లౌజ్ కూడా నెయిల్ తీసి పక్కన పెట్టేసుకున్నాను. చెప్పాను గదా మీకు మొత్తం ఒక దాని మీద ఒకటి కాకుండా ఒకే పొర మీద ఆరబెట్టుకోవాలనమాట. అది అసలు ఉండట్లేదు శారీ జారిపోతుంది. నేను అందుకనే ట్రై చేస్తున్నాను. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ చివర కొంచెం ముడేసుకోవాలి. తాడికి ముడేసుకొని దానికి క్లిప్ పెట్టాలి. నెక్స్ట్ అలా ఒక్కొక్క దానికి క్లిప్ పెట్టుకుంటా వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఆ చివర ఉంటుంది గదా! ఆ చివర కూడా ముడేసుకొని క్లిప్ పెట్టేసుకుంటే పడట్లేదు. నేను ఆల్రెడీ ట్రై చేసే చెప్తున్నాను. మీరే చూస్తున్నారు నేను ఎన్ని తిప్పలు పడ్డానో ఈ శారీని ఆరబెట్టడానికి. కానీ వచ్చింది. ఒక గంట అంటే గంట పట్టిందనుకుంటా. ఎండలో ఆరబెట్టకూడదు. ఇదొక విషయం మర్చిపోయాను చెప్పడం. ఎండలో మాత్రం అస్సలు ఆరబెట్టకూడదు. నీళ్ళలోనే ఆరబెట్టాలి. నాకైతే ఎండ అస్సలు రాదు అటువైపు. అందుకోసమని నేను ఇటువైపు ఆరబెట్టాననమాట. బ్లౌజ్ కూడా నీళ్ళలోనే ఆరబెట్టుకోండి. అంటే చెమటది వాసన పోవాలి గదా! అందుకోసమని నీళ్ళలోనే ఆరబెట్టుకొని క్లిప్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. శారీ కూడా ఆరిపోయింది. అంటే నాకు నెక్స్ట్ డే ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ కోసమనైతే నేను శారీ రెడీ చేసుకుంటున్నాను. అంటే నేను మొన్న పెళ్ళికి కట్టుకున్నాను. ఆల్రెడీ షార్ట్ వీడియో పోస్ట్ చేశాను గదా! మళ్ళీ వేరే శారీస్ ఏం లేదు. అంటే సత్యనారాయణ వ్రతం చేయించుకుంటున్నామనమాట. సత్యనారాయణ వ్రతానికి పట్టు చీర ఉండాలి గదా! మరి భోజనం చేస్తాను దీంతో అని చెప్పి నేను వాష్ చేసుకున్నాను. డ్రై వాష్‌కి ఇవ్వద్దాం అనుకున్నాను గానీ, అప్పటికప్పుడు అంటే ఇవ్వరంట. 3 డేస్, 4 డేస్ పడుతుంది డ్రై వాష్‌కి ఇచ్చినా అనేసి అన్నారు. అందుకోసమని నేనే వాష్ చేసుకున్నాను. చాలా వచ్చింది. మీరు కూడా ట్రై చేయొచ్చు. ప్రతిసారి 200, 300 పెట్టి డ్రై వాష్ చేయించుకోలేము గదా! ఏదో అత్యవసరం అయితేనే గానీ నార్మల్‌గా అయితే ఇలా చేసుకోండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఫస్ట్ అయితే పైన పళ్ళు ఉంటుంది గదా! పళ్ళుకి మనం ప్లేట్స్ పెట్టుకోవాలి. ప్లేట్స్ పెట్టుకొని పిన్నీస్ పెట్టేసుకోవాలి. ఇవి ఎక్కడ ఎవరైనా పట్టుకోవడానికి ఉంటే వాళ్ళకివ్వండి. నాకెవరు లేరు గదా పట్టుకోవడానికి. అందుకని చెప్పేసి డోర్ ఉంటుంది గదా! డోర్ పైన పెట్టేసి డోర్ వేస్తాను. అంటే గట్టిగా స్ట్రాంగ్‌గా పట్టుకుంటుంది గదా! అప్పుడు నెమ్మదిగా మన చెయ్య అంటే మనకి ఎంత సైజ్ కావాలో ప్లీట్స్ అంత సైజు. నాకైతే హాఫ్ చెయ్య అంటే నా ఫింగర్స్ ఉన్నంత వరకు సరిపోతుంది. అందుకోసమని నా ఫింగర్స్ ద్వారా నేను పెట్టుకుంటా వచ్చేసి పిన్ పెట్టుకోవాలి. పిన్ పెట్టేసుకొని మనకి చెక్ చేసుకోవాలనమాట. మన హైట్ ఎంత వరకు కావాలో అనేసి.
అంతవరకు పెట్టుకుంటే సరిపోతుంది. నాకు నెక్స్ట్ డే ఫంక్షన్ ఉంది కాబట్టి నేను ప్లీట్స్ పెట్టుకుంటున్నాను. లేదు మీకు ఎటువంటి ఫంక్షన్స్ లేవంటే మీకు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు శారీస్ని ఒకసారి ఇలా తీసి వాష్ చేసి మడత పెట్టేసుకోవచ్చు. మీకు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళే ముందు రోజు నైట్ ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. అంటే తర్వాత రోజు ఈజీ అయిపోతుంది మనకి పని, వర్క్ అది అంత హడావిడి పడవసరం లేదు. ప్లీట్స్ అయితే అయిపోయినాయి కదా. నెక్స్ట్ పైట్ చెంగు సైడ్ ఇలా తిప్పుకొని మనం కిందన కూడా కుర్చీలు ఉంటాయి కదా, కుర్చీలకు కూడా పెట్టేసుకోవాలి. నాకైతే 7 అలా పడతాయి. మీరు జస్ట్ నార్మల్గా ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదు, ఎక్కువ పెట్టేసుకున్నా మీకు తర్వాత అవసరం లేదు. కొంచెం టైట్ అనిపిస్తే ఒక ప్లీట్ తీసేస్తే సరిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే ఎక్కువ పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ ఐరన్ చేయాలంటే సరిగ్గా రాదు కదా. మనం ఐరన్ చేసుకుంటాం కాబట్టి అలా స్టిఫ్ అయిపోతుంది. మళ్ళీ తక్కువ అయితే సరిగ్గా రాదనమాట షేప్ అది. నా వీడియోస్ కానీ నచ్చుతున్నట్టయితే, అలాగే మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ కూడా రావట్లేదు. వ్యూస్ కూడా రావాలి, అలాగే సబ్స్క్రైబర్స్ కూడా రావాలి కదా మానిటైజేషన్ అవ్వాలంటే. అట్లీస్ట్ నాకు ఇంకా 364 దగ్గరే ఉండిపోయింది. మరి ఎప్పుడు అది 1000 అవుతుందో నాకు తెలియట్లేదు. ప్లీట్స్ పెట్టేసుకున్నాం కదా, పెట్టేసుకున్న తర్వాత పైట్ చెంగు కిందకి రావాలి, పట్టు చెంగు పైకి రావాలన్నమాట. అంటే మనం కట్టుకుంటాం కదా, కట్టుకునేది పైకి రావాలి. మనం స్టెప్స్ పెట్టుకుంటాం కదా పైన, అది కిందకి రావాలన్నమాట. కిందకి వచ్చిన తర్వాత జస్ట్ నార్మల్ కుర్చీలు ఉంటాయి కదా, కుర్చీల వరకు మడత పెట్టి పట్టుకోవాలి. దాన్ని మిడిల్ వర్షన్లో తీసుకోవాలన్నమాట. మిడిల్ వర్షన్లో తీసుకొని కింద పార్ట్ అంతా ఇలాగా ఒక దాని మీద ఒకటి పొరలాగా మనకి శారీ ఎంత ఫోల్డింగ్లో రావాలో అంత ఫోల్డింగ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఫోల్డ్ పెట్టేసుకున్న తర్వాత కిందది ఇలా పైకి వేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్నాను కదా క్లియర్గా. ఇలా జస్ట్ కింద నుంచి పైకి ఇలా రావాలి. బ్యాక్ సైడ్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం మనకి ముగ్గులా అనిపిస్తుంది. జస్ట్ దాన్ని అనదర్ ఫోల్డ్ అంటే పైన కొంచెం ఫోల్డ్ చేసేయాలి. ఇదిగోండి మన పైట్ చెంగు అంతా ఒకవైపు వచ్చేయాలన్నమాట. ఒకవైపు వచ్చేసి మీకు మరి బయటికి ఎక్స్ట్రా వచ్చేస్తుంది కదా, అది ఇంకొక లేయర్ లాగా పైకి వేసుకోవాలి. నెక్స్ట్ ఒక సైడ్ ఇలా పార్టీషన్ లాగా తీసి దాన్ని పైకి వేసేయాలి. పైకి వేసి ఐరన్ చేసుకోండి. నేనైతే ముందుగానే ఐరన్ చేశాను. ఫస్ట్ ఏం జరిగిందంటే ఐరన్ చేసి మొత్తం శారీ అంతా మడత పెట్టేసిన తర్వాత చూస్తే నేను వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. వీడియో షూట్ అంటే ఆన్ చేసి అంటే రికార్డింగ్లో లేదు, నేను చూసుకోలేదు, ఆన్ చేయలేదు. వీడియో ఆన్ చేయకుండా మొత్తం చేస్తాను. చేసిన తర్వాత చూస్తే ఈ పాలి నేను రికార్డ్ ఆన్ చేయలేదు. అందుకోసం మళ్ళీ శారీ అంతా విప్పి మళ్ళీ రికార్డ్ ఆన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ప్లీట్స్ పెట్టడం. ఇదిగోండి ఇంకో మళ్ళీ హాఫ్ వరకు మడత పెట్టాలి. అటు సైడ్ది కూడా హాఫ్ వరకు మడత పెట్టి దానిపైన ఇలా తిప్పాలి. నెక్స్ట్ అది కూడా ఇటువైపు తిప్పేసి దాన్ని బ్యాక్ సైడ్ నుంచి ఇలా తిప్పాలి. బ్యాక్ సైడ్ నుంచి తిప్పితే మనం పైట్ చెంగు ఉంటుంది కదా, మన పైట్ చెంగు స్టెప్స్ ఉంటాయి కదా, స్టెప్స్ వస్తుంది. స్టెప్స్ నీట్గా అరేంజ్ చేసుకోవాలి. నీట్గా అరేంజ్ చేసుకొని దానిపైన మళ్ళీ ఒకసారి ఐరన్ చేసేసుకోండి. ఐరన్ చేసేసుకుంటే స్టిఫ్గా ఉండిపోతుంది. అండ్ దాన్ని మళ్ళీ ఇంకొకసారి రౌండ్ తిప్పాలన్నమాట. రౌండ్ తిప్పితే మనకి బ్యాక్ సైడ్ పైట్ చెంగు అంతా వేలబడుతుంది కదా, అది ఇంకొక రౌండ్ తిరుగుతుంది. ఇంకో రౌండ్ తిరిగిన తర్వాత మిగిలింది మళ్ళీ కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేసి శారీకి మధ్యలో అంటే శారీకి మధ్యలో ఉంటుంది కదా, మధ్యలోకి దోపేయాలన్నమాట. దోపేస్తే సరిపోతుంది. అంటే మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ప్యాకేజింగ్కి ఈజీగా ఉంటుంది. అదే ఇంట్లోనే జస్ట్ నార్మల్గా పెట్టుకున్నామంటే ఇంతలా చేయాల్సిన అవసరం లేదు. అంటే మీరు బయటికి వెళ్ళాలి, వేరే ఫంక్షన్కి వెళ్ళాలి అనుకుంటే ఇలాగ మడత పెట్టుకొని బ్యాగ్లో ఫోల్డింగ్ అది బాగుంటుందని మాత్రం చూపిస్తున్నాను. ఇంటి దగ్గర అయితే ఇంతలా ఏం చేయవసరం లేదు. జస్ట్ ప్లీట్స్ పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటే చాలు. మార్నింగ్ వేసిన తర్వాత కట్టేసుకోవచ్చు. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకెన్నో పోస్ట్ చేస్తాను.